ఇద్దరు వచ్చారు. ఆ బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ బాక్స్ లో ఏదో పెట్టారండి, ఏదో తీసుకొచ్చారు. నాకేం అర్థం కాలేదు. అసలు ముందు ఆ బాక్స్ లో ఏముందో చూద్దాం. భయంగా ఉంది. ఏంటి పాలు ఉన్నాయండి, పాలు నీళ్ళు. ఓ ఓ బాబోయ్, చాలా క్యాట్స్. పిల్లలు పెట్టింది ఎవరో వీటికి ఇలా బాక్స్లో పెట్టేసి పాపం పాలు నీళ్ళు పెట్టేసి వెళ్ళారనుకుంటా. ఈ రెండు కుక్కలేనండి మన క్యాట్స్ని కరవటానికి వచ్చినాయి. వీటి నుండి పాపం వాటిని జాగ్రత్త అయితే చేయగలిగాను. నాకు ఫస్ట్ టైం భయం వేస్తుంది. ఈ పిల్లల్ని బయట పెట్టేసి అందరూ బిస్కెట్లు వేశారు. వీటిని ఎలా తీయాలో ముందు భయంగా ఉంది. వీటిని తీసేయాలి, ఎందుకంటే బిస్కెట్లు వేసారు కదా, చీమలు వచ్చేస్తున్నాయి. కానీ వాటిని తీయాలంటే కొంచెం భయంగా ఉంది. నాకు ఫస్ట్ మరీ చిన్నగా ఉంది కదా, పట్టుకోవాలంటే కొంచెం టెన్షన్గా ఉంది. వాటిని తీసి మనం పెట్టకపోతే చీమలు వచ్చేస్తాయి, వాటిని కరుస్తాయి అనుకుంటా. పాపం చీమలు పెట్టేస్తాయి. పిల్లలందరూ వీటికి బిస్కెట్లు వేసి చీమలు పెట్టేస్తాయేమో. ఆల్రెడీ చీమలు కూడా స్టార్ట్ అయినాయి. లక్ష్మణ్ రేఖ అయితే తీసుకొని వచ్చేసాను. ఇప్పుడు వీటిని తీసి పట్టుకొని ముందు బయట పెట్టి ఈ కవర్ వేసేసి ముందు చీమ ముందు రాయాలి. వాటిని మీరు కూడా చూద్దురుండండి. బాక్స్లో ఉన్నాయి, తీయాలంటే కొంచెం టెన్షన్గానే ఉంది. ఒకసారి మీరు చూద్దురుండండి. దేవుడు పట్టుకున్నా ఏమని అంటయ్యా చిట్టలు. వాటి టెన్షన్ వాటిది. ఇదిగోండి బిస్కెట్స్ వేసారు కదా, మొత్తం చీమలు వచ్చేసినాయి. ఎర్ర చీమలు పాపం ఎలాగో ఏంటో వీటిని ఒకదాని మీద ఒకటి పడుకుంటున్నాయి. ఎర్ర దేవుడా, ఇదిగోండి ఒకటి. మాకు కుక్కలు ఎక్కువగా ఉన్నాయి చుట్టూరు. పాపం ఎవరు తెచ్చిపెట్టారో ఏంటో కానీ ఇలా బాక్స్లో పెట్టేశారు. వాళ్ళు కూడా పాపం ఎక్కడో పెట్టుంటుంది పిల్లి. అసలు పిల్లిని తొందరగా తెచ్చుకోరు, ఎందుకంటే అది మనం ఎక్కడ వదిలిపెట్టినా మళ్ళీ మన ఇంటికి వచ్చేసిద్దంటే అలవాటు. అయితే నేను కూడా తీసుకురాకూడదు అనుకున్నాను, కానీ ఏంటంటే అదిగో చుట్టూరు కుక్కలే ఉన్నాయి. వీటిని ఏమైనా చేస్తాయని టెన్షన్ తోటి అప్పటికి 4-5 సార్లు చూసి ఆ కుక్కలు వచ్చినాయి, తోలుతానే ఉన్నాయి. ఈ టెన్షన్ అంతా ఎందుకు, మన డాబా పైన తెచ్చి పెడితే కనీసం కొన్ని రోజులు అయ్యాక అయ్యే పెద్ద అవుతాయి కదా. అదే అయినాయి అనుకోండి, వాటంతటా అవే ఎలాగో బతుకుతాయి. చూస్తుంటే వీటి ప్రాణం పోతాయి అని భయంగా ఉంది. అందుకే తీసుకొచ్చే ముందు వీటిని ఎలా క్లీన్ చేస్తాను, కానీ వీటిని ఎలా తీయాలో అర్థం కావట్లేదు. దేవుడా 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 దేవుడా, అబ్బో ముందు వీటిని తీయాలి, లేకపోతే ఇవ్వండి ఇవన్నీ బిస్కెట్ వేసారు కదా, చీమలు వచ్చేస్తాయేమో. అది చూడండి. హాయ్ బా, ఏముందండి, పులి పిల్లలాగే ఉంది కదా. వీటిని తీసే బదులు మొత్తం ఒక పక్క నుంచి క్లీన్ చేసేద్దాం. ఈ పిల్లలకి ఎంతే ఉంటాయి బిస్కెట్లు, అవి తింటాయి పాపం. అంతా గప్పు చేశారు. వాళ్ళు ఏం చేసిందిలేండి మొత్తం. మిమ్మల్ని ఏమన్నానా, భయపడకండి. అవును నేను ఏమననే, మీకే క్లీన్ చేస్తున్నాం చీమలు పడతాయేమో అనేసి. వేరే బాక్స్ ఏమైనా తెచ్చి పెడితే బెస్ట్ ఏమో, కానీ ఇక్కడ ధర్మకోల్ బాక్స్ అన్న ఏమైనా ఉంటే. నా దగ్గర ధర్మకోల్ ఒకటి ఉంది కానీ బాగా చిన్నగా ఉంది, వీటికి ఫ్రీగా ఉండదు. దీంట్లోనే ట్రై చేస్తా. ఇటేపరండి చిట్టలు ఇట్రండి. అమ్ము రా. నువ్వు రారా, ఇటేపేస్తే అటువైపు కూడా కొంచెం కవర్ వేసేస్తా. దా 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 దా. వచ్చేటట్లేదు, పాలు పోస్తే వస్తాయి ఇటు పక్కకి. ఉండండి, దాంట్లో ఏదో ఉంది. దా దా, చూడండి చీమలు ఉన్నాయి, ఇంకా రాయాలి బాక్స్కి చుట్టూరు. ఓకో దమ్మ అమ్మ దా వచ్చేయాలి. రండి దమ్మదా. అస్సలు వినట్లేదు, వాటి భయం వాటిది పాపం. దమ్మదా. అరే ఏడికెళ్తారే,
నేనేమన్నానా? పాలు తాగురండి. అయ్యో ఎంత టెన్షన్ పడుతున్నాయి. దా దా ఇది చూడు, నలుగురికి నచ్చనిది నాకు అసలే నచ్చదులే అన్నట్టు సింగిల్గా గుర్తుంది ఇటువైపు. వాటిలో గలవట్లే వచ్చేయాలి. మీకు మంచి చెప్తుంటే అంత గట్లేదు వచ్చాడు ఇటు. అంత మెత్తగా ఉన్నారే తల్లిలారా. మాదమ్మా మదమ్మదమ్మదమ్మ దేవుడా దేవుడా దేవుడా. అమ్మయ్య అమ్మ ఎంత మెత్తగా ఉన్నారు అమ్మా బాబాయ్. అదిగో పాలు తాగు నువ్వు. ఇటు వచ్చి ఇటా ఇటా అక్క చెల్లెల్లో అన్నలో వచ్చేసాయినమ్మా ఇటు. అందరూ ఉన్నారు లేచండి, మీకు పుణ్యం ఉంటుంది ఇటు రండి. దేవుడా అబ్బో కరుస్తాయని కాదు కానీ ముందు పట్టుకోవాలంటే టెక్స్చర్గా ఉంది ఫుల్గా బాబాయ్. దేవుడా ఏందమ్మా ఒకటి అంటున్నా. దేవుడా 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 దేవుడా. అమ్మా అమ్మయ్య అమ్మ వచ్చేసినాయండి మొత్తం ఒక దాని మీదకి వచ్చినాయి. ఇంకా మెల్లగా పాలు తాగండి అమ్మా. పాలు తాగేస్తే ఇంకా పైన పెట్టేస్తే సరిపోయింది అమ్మ. ఇంక ముందు టెన్షన్ లేదు, ఎందుకంటే ఈ కుక్కల గోలకి ఇటువైపు కూడా చీమల మందు రాసేసాం అనుకోండి, ఇబ్బంది ఉండదు. అవైతే పాలు తాగట్లేదు, పాలైతే పోసేసాను. ఇంకా వీటిని పైన పెట్టేస్తాను. పైన పెట్టాను అనుకోండి ఇంకే కుక్కలు ఇక్కడికి రావు, వీటికి ప్రశాంతంగా ఉంటాయి, నాకు ప్రశాంతంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఎన్ని కుక్కలు వస్తున్నాయో, ఏదైనా పెద్దగా కుక్క అరిచినా కూడా భయం వేస్తుంది వీటిని తినేస్తుందేమో అనేసి. పాపం కదా మరి, అందుకే తీసుకొచ్చాను. మన సొంత ఇల్లు కాదు, మళ్ళీ ఈ పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఏమో అన్నట్టుగా నేను అంత ఆలోచించలేదు. కానీ ఫుల్ టెన్షన్గా ఉంది మధ్యాహ్నం నుంచి వీటిని చూసిన కాడ నుంచి. ఎందుకంటే పాప మళ్ళీ చూస్తూ చూస్తూ వీటి ప్రాణం పోతాయి కదా. అన్ని చుట్టూరు కుక్కలేనండి. అమ్మ మా పిల్లలు అయితే గ్రౌండ్కి వెళ్ళారు, లేకపోతే ఇప్పుడు వీటితో ఇంకా గందరగోళం అయ్యేది. ఏమో మరి వీటికి ఎలా కేర్ తీసుకోవాలో ఏమో. కొంచెం పెద్ద అయినాయి అనుకోండి అవే అలాగే వెళ్ళిపోతాయి పక్కకి. సరే వాటిని ఎక్కడ పెట్టానో చూపిస్తాను. వాటిని తీసుకెళ్ళి జాగ్రత్త చేశాను, ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను కదండి. ఇలా డబ్బా పైన పెట్టేస్తాను, మెట్ల దగ్గర పెట్టాను. పైన అయితే ఎందుకంటే ఎండగా ఉంటుంది కదా, మళ్ళీ ఆఫ్టర్నూన్ కొంచెం వాటికి ఇబ్బంది అవుతుంది కదా. ఇక్కడ దాకా ఎందుకు తెచ్చానంటే కుక్కలు మళ్ళీ మెట్లు కూడా ఎక్కువ వస్తాయి, ఇంత పైకి అయితే రావులే అనుకుంటున్నాం. మరి ఇక్కడ దాకా అయితే రావు, ఎప్పుడు రాలేదు. లేకపోతే కింద మెట్ల కింద పెడదామన్నారు. అదే ఇక్కడ పెట్టేసా. కొంచెం చీకటి అయింది, కనబడట్లేదు, పడుకున్నాయి. సరే అయితే బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ 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 బాయ్. సరే అయితే బాయ్ బాయ్. మన క్యాట్స్ జాగ్రత్తగా ఉన్నాయి. బాయ్. ఒక్క నిమిషము. ఆ క్యాట్స్నే కాదు నేను పెంచేది. ఇక్కడ చూడండి ఇంకొకటి పెంచుతాను, మీరు కూడా చూద్దురు. అదిగో ఆ బర్డ్, దానికి ఇంతవరకు నీళ్ళు పెట్టానే కానీ కనీసం నీళ్ళు కూడా తాగదు, అక్కడే కూర్చుంటుంది. అదైతే దానికి కూడా ఒకేసారి బాయ్ చెప్పండి. బాయ్.